ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరింతవరకు మమ్ములను, మా కుటుంబాలను మీరెంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాల వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, వాటి ప్రకారంగా బ్రతకడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధముగా, పవిత్రంగా జీవించి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అపవాదిని ఎదిరించగలవా. అపవాదిని ఎదిరించగలవా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ క్రైస్తవులలో అపవాదిని ఎదిరించేవారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే అపవాదిని ఎదిరించేవారు లేరు, కానీ ఎదిరింటోళ్ళని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, పక్కింటోళ్ళని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, భర్తలను ఎదిరించే భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులను ఎదిరించే పిల్లలు ఉన్నారు, అన్నయ్యలను ఎదిరించే తమ్ముళ్ళు ఉన్నారు, అక్కల్ని చెల్లెల్ని ఎదిరించే అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, అధికారులను ఎదిరించే వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాలను ఎదిరించే వాళ్ళు ఉన్నారు, ప్రభువుని ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? ప్రభు అంటే దేవుడు, దేవుణ్ణి ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అపవాదిని ఎదిరించే వాళ్ళు మాత్రం లేరు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి? దేవుడు అపవాదిని ఎదిరించాలని కోరుకుంటున్నాడు మనల్ని, కానీ అపవాదిని ఎదిరించే వాళ్ళు ప్రపంచ క్రైస్తవులు ఎవరు కూడా కనబట్టలేదు. అపవాదిని ఎదిరించాలంటే వాడి బలం ఏంటో మనకు తెలియాలి. ఏమండి? వాడు సామాన్యమైన వాడు కాదు, వాడు బలహీనుడు కాదు, వాడు శక్తిహీనుడు కాడు, వాడు చేతకాని వాడు కాడు, వాడు ఎందుకు పనికిరాని దద్దమ్మ అసలే కాదు. సాతానుగాడు అనేసరికి చాలా సింపుల్గా తీసుకుంటున్నారు మన వాళ్ళు. ఏమండి? ఏమ్మా చర్చికి రాలేదన్నాం అనుకోండి, సాతానుగాడు రానివ్వలేదండి అంటే సాతానుగాడి మీద పెడతా ఉంటారు ప్రతిదీ కూడా. ఏమండి? సాతానుగాడు అనేసరికి చాలా చిన్న చిన్న వాటికి కారకుడుగా సాతానుగాడిని చూపిస్తూ ఉంటారు. ఏమంటే సాతానుగాడు అంటే ఏదో చిన్నవాడిగా చూస్తున్నారు చాలామంది. ఏమండి? సాతానుగాడు చిన్నవాడు కాదు, వాడు శక్తిహీనుడు కాదు, వాడు చాలా శక్తిమంతుడు. సాతానుగాడి గురించి బైబిల్ గ్రంథంలో దేనితో పోల్చాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలలో ఉన్న
సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. పౌలు గారు భయపడుతున్నారంట. ఎందుకు? ఏమంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత, సాతాను గారిని దేంతో పోలుస్తున్నాడు? సర్పంతో పోలుస్తున్నాడు. ఏమండి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా. ఒకప్పుడు ప్రారంభంలో ఏమండి ఆదామవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు అవ్వమ్మ గారిని మోసపరిచింది ఎవరు? ఏమండి? సాతాను గారు సర్పంలో దూరి సర్పం ద్వారా మాట్లాడి అవ్వమ్మ గారిని మోసం చేసింది. అంతే కదండి? దేని చేత? తన కుయుక్తి చేత. కుయుక్తి చేత. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు సర్పం వచ్చింది అవ్వగారి దగ్గరికి. ఆదాం గారు ఎక్కడ ఉన్నారు? ఏమండి? ఆదాం గారు అందుబాటులో లేరు. అవ్వమ్మ ఒక్కతే ఉంది ఒంటరిగా. ఇప్పుడు సర్పం వచ్చి మాట్లాడుతుంది. ఏమనంటే, ఇది నిజమా అన్నది. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను దేవుడు తినవద్దని మీతో చెప్పినా అని అడిగింది. ఏమండి? అప్పుడు అవ్వమ్మ గారు అవును తినొద్దు అన్నాడు దేవుడు అని చెప్పాడు. లేదు లేదు, వాటిని తినమన్న మీరు ఏమవుతారు? దేవతల వలె అయిపోతారు అని చెప్పింది. అప్పుడు అవ్వమ్మ గారు ఏం చేయాలి? ఏమండి? ఇప్పుడు మన తల్లిదండ్రులు బయటికి వెళ్తూ ఎవరైనా ఇంటికి వస్తే కనుక అవి అమ్ముతాం ఇవి అమ్ముతామని ఇంటికి వస్తారు. మీరు తక్కువకి వస్తున్నాయని కానీ తొందరపడి ఇంటికి రండి కూర్చోండి అని చెప్పి మీరు అవేమి కొనకండి అని చెప్పి వెళ్తారు ముందు జాగ్రత్తగా. అంటే ఎవరైనా వచ్చి మనల్ని మోసం చేస్తారేమో అని. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ గేటు దగ్గర నుంచే మాకు ఏం అవసరం లేదని పంపించేయాలి. అవునా? తక్కువకి ఇస్తానంటున్నారు కదా అని రండి అని కూర్చోండి అన్నామనుకో, తర్వాత ఏమైనా జరగవచ్చు చెప్పలేము. దేవుడు ఆల్రెడీ చెప్పాడు తినొద్దు అని. అన్నీ తినండి, ఇదొక్కటి తినకండి అని చెప్పాడు. చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా అవ్వమ్మ గారు ఏమడగాలి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వెవరో? నువ్వు అసలు ఇన్ని జంతువుల్లో ఏది మాట్లాడలేదు, నువ్వు మాత్రం ఎలా మాట్లాడగలుగుతున్నావు? వీటిని తినొద్దని దేవుడు చెబితే నువ్వు తినమంటున్నావేంటి? మేము దేవతల వల్ల అవటం ఏంటి? మా కన్నులు తెరవబడటం ఏంటి అని ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించిందా? ప్రశ్నించలేదు. ఏమండి? ప్రశ్నించకుండా తినేసింది కాకుండా మరలా కొన్ని తీసుకెళ్ళి ఆదాము గారి చేత తినిపించింది. మరి మన దేవుని పిల్లలారా, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. క్రీస్తు ఎడల మీకున్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో అని నేనేం చేస్తున్నాను? భయపడుతున్నాను అంటాను పౌలు గారు. ఎందుకు? సర్పం ప్రారంభంలో ఆదాము అవ్వల్ని ఏం చేసింది? మోసం చేసింది. అవునా? మిమ్మల్ని కూడా తన కుయుక్తి చేత మోసం చేస్తుందేమో అని భయపడుతున్నాను. క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి మీరు తప్పిపోతారేమో, పవిత్రత నుండి సరళత నుండి మీరు తొలగిపోతారేమో నేను భయపడుతున్నానని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అంటే దేవుడు ఇక్కడ సాతాను గారిని దేనితో పోలుస్తున్నాడు అంటే సర్పంతో పోలుస్తున్నాడు. ఏమండి? అంటే ప్రారంభంలో అవ్వగారిని మోసం చేయడానికి సర్పాన్ని వాడుకున్నాడు సాతాను గారు. అంతే. ఏమండి? ఇప్పుడు మన ఇంటికి పాము వచ్చింది అనుకోండి, మన వాళ్ళు ఏమంటారు? సాతాను గడు వచ్చేసింది అంటారు. అది సాతాను గడు కాదు, అది సర్పం. అది ఏమండి? ప్రారంభంలో ఒక సర్పాన్ని సాతాను గడు వాడుకున్నాడు అంతే. అది అక్కడతోటి. ఇప్పుడు వచ్చి పాములన్నీ సర్పాలన్నీ కూడా సాతాను గాళ్ళు కాదు. కానీ పాము కనిపించేసరికి సాతాను గడు అంటున్నారు మన వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సాతాను గాని సర్పంతో పోల్చినటువంటి దేవుడు ఏమండి ఇదే సాతాన్ని మరలా ఇంకా ఎలా పోల్చాడో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. తీసారమ్మా?
ప్రకటన గ్రంథం 12:3. మరలా అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడేను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఏమండి, సాతాను గడి గురించి చెప్తున్నాడు దేవుడు. ఎర్రని మహాఘట సర్పము, దానికి ఎన్ని తలలు? 7 తలలు ఉన్నాయట. 10 కొమ్ములు ఉన్నాయట. దాని తలల మీద 7 కిరీటాలు కూడా ఉన్నాయట. దాని తోక ఆకాశ నక్షత్రములలోని 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఇక్కడ సాతానుగాన్ని సర్పంతో పోలుస్తూ దానికి అది ఎలా ఉందట? ఎర్రని మహాఘట సర్పం అట. ఏమండి, ఎన్ని తలకాయలు ఉన్నాయట? 7 తలకాయలు ఉన్నాయట. ఎన్ని కొమ్ములు ఉన్నాయట? 10 కొమ్ములు ఉన్నాయట. ఎన్ని కిరీటాలు ఉన్నాయట? 7 కిరీటాలు ఉన్నాయట. దాని తోకతో ఏం చేసిందట? ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని ఈడ్చేసి భూమి మీద పడేసిందట. నక్షత్రాలు అనేసరికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కాదు. నక్షత్రాలు అంటే ఎవరు చూస్తారు ఒకసారి? దానియేలు గ్రంథం 12:3. దానియేలు గ్రంథం 12:3. నక్షత్రాలు అంటే పైన ఉన్నటువంటి నక్షత్రాలు కాదు. ఏమండి, దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. తీసిరమ్మా, దానియేలు గ్రంథం 12:3. అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు జాగ్రత్తగా వినాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, జ్యోతులు అంటే నక్షత్రాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై అంటే నక్షత్రాలను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రియమైన దేవుని వల్లరా, బుద్ధిమంతులైతే ఏమండి ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, ఏమండి జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. నీతి మార్గం అనేది ఒకటి ఉంది ప్రపంచంలో. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే నక్షత్రాలు ఎవరిప్పుడు? ఎవరైతే వాక్యం చెప్పి అనేక మందిని దేవుని వైపు నడిపిస్తారో వారే నక్షత్రాలు. ఈ నక్షత్రాలని సాతానుగాడు ఏం చేశాడట? 3వ భాగాన్ని ఈడ్చి భూమి మీద పడేశాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎవరైతే దేవుని పని చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నారో, ఎవరైతే అనేక మందిని దేవుని వైపు తిప్పాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ సాతానుగాడు ఏం చేస్తున్నాడు? పడగొట్టేస్తున్నాడు. ఏమండి, తోకతో 3వ భాగాన్ని ఇచ్చాడంటే ఇంకా తల తిప్పితే ఎలా ఉంటుంది అంటారు? తోకతోటే 3వ భాగాన్ని ఈడ్చి పడేసాడంటే ఇంకా తల తిప్పితే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, అంటే నక్షత్రాలు అనగానే మనమే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రిక 2:16 ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16. అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె. జ్యోతులు అంటే నక్షత్రాలు. కావండి, ఏం పట్టుకొని? జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె నక్షత్రాల వలె కనబడుచున్నారు. అంటే వాక్యం ప్రకటించే వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట? సత్యవాక్యం ప్రకటించేవారు సుమా. ఏమండి, సత్యవాక్యం ప్రకటించే వాళ్ళందరూ ఎవరు? నక్షత్రాలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సత్యవాక్యం చెప్పే వాళ్ళందరినీ సాతానుగాడు ఏం చేస్తాడంటే టార్గెట్ చేస్తాడు. సత్యవాక్యంలో కొనసాగే వారిని కూడా టార్గెట్ చేస్తాడు. సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిని కూడా సాతానుగాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి ఎన్నో రకరకాల గొడవలు, రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల అనారోగ్యాలు, ఏదో ఒక రూపంలో సాతానుగాడు మనల్ని దేవునికి దూరం చేయాలి, పాపంలో పడేయాలని మనం టార్గెట్ చేస్తాడు సాతానుగాడు. కావండి,
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మనం ఎవరిని ఎదిరించాలి? సాతానుగా ఎదిరించాలి, అపవాదిగా ఎదిరించాలి. పక్కింటి వాళ్ళని ఎదిరించడం కాదు, ఎదురింటి వాళ్ళని ఎదిరించడం కాదు, ప్రభుత్వాలను ఎదిరించడం కాదు, అధికారులను ఎదిరించడం కాదు, అన్నదమ్ములను ఎదిరించడం కాదు, అక్కశీలను ఎదిరించడం కాదు. ఎవరిని ఎదిరించాలి? అపవాదిగా ఎదిరించాలి. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నారో చూస్తారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడట? గర్జించు సింహం వలె. సింహం ఏం చేస్తుంది? అడవిలో ఏమండి గర్జిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఏ జింక దొరుకుతుందా, ఏ దుప్పు దొరుకుతుందా ఏమండి అని, ఏ జంతువు దొరుకుతుందా అని చెప్పి సింహం అరణ్యంలో తిరుగుతూ ఉంటుంది. అలాగే సాతానుగాడు కూడా తిరుగుతున్నాడట. గర్జించు సింహం వలె వెదకుచు ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్లోనా, మన ఇండియాలోనా, ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలోనూ కూడా ఎవరు దొరుకుతారా, ఎవరిని మింగుదామా అని వెదకుచు తిరుగుతున్నాడు సాతానుగాడు. ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె. గర్జించే సింహాన్ని ఎదిరించగలమా ఏమండి? గట్టిగా మురిగి కుక్కనే ఎదిరించలేము మనం, అవునా? సింహాన్ని ఎదిరించగలమా? కానుగా ఆయన ఎదిరించాడు బైబిల్ గ్రంథంలో. ఎవరు? దావీదు గారు ఎదిరించాడు. ఏమంటే సింహాన్ని చంపలేదండి? సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. తర్వాత ఎవరిని ఎదిరించాడు తెలుసా? గొల్లియాతుని ఎదిరించాడు, అవునా? గొల్లియాతు 40 రోజుల పాటు వచ్చి ఇశ్రాయేలీయులందరికీ ఒక సవాల్ విసిరి వెళ్ళిపోతున్నాడు. మీలో ఎవడైనా ఒక నన్ను ఓడించండి, ఫిలిష్తీయులమైన మేమందరము మీకు దాసోహలం అయిపోతాం అంటున్నాడు. మీలో ఒకడు నిలబెట్టండి, మీలో ఒకడు నాతో తలబడి ఓడిపోతే మీరందరూ మాకు దాసోహాలు అయిపోండి అని చెప్పి 40 రోజుల పాటు సవాలు విసురుతున్నాడు. అప్పుడు దావీదు గారు వెళ్ళారు. దావీదు గారు వెళ్ళి విషయం తెలుసుకున్నారు. విషయం తెలుసుకుని అప్పుడు ఏమన్నారు తెలుసా? దావీదు గారు కూడా ఒక సవాల్ విసిరాడు. ఏమని? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని చెప్పి సవాల్ విసిరాడు దావీదు గారు, అవునా? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని చెప్పి సవాల్ విసిరి ఏం చేశాడు? ఏమండి? కత్తి పట్టలేదు, ఏం పట్టాడు? 4 రాళ్ళు ఏరుకున్నాడు, వడిసెలు తీసుకున్నాడు, వడిసెల్లో పెట్టి కొట్టాడు. ఎవరున్నారు దావీదు గారు వెనకాల? ఏమండి? యుద్ధం ఎవరిది అనుకున్నాడు? యుద్ధం యెహోవాదే అనుకున్నాడు. ధైర్యంగా ముందుకెళ్ళాడు, గొల్లియాతుని ఎదిరించాడు. గొల్లియాతు వెనకాల ఎవరున్నారు? అపవాది గారు ఉన్నాడు. దావీదు గారు వెనకాల ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక చిన్నవాడు దావీదు గారు అప్పటికి యుద్ధాభ్యాసం లేదు ఆయనకి, అవునా? కనీసం ఆ ఖడ్గం ధరించుకోవడం కూడా రాదు ఆయనకి, శిరస్త్రాణం పెట్టుకోవడం రాదు, ఆ యుద్ధ సామాగ్రిని మోయటమే రాదు ఆయనకి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు అయినప్పటికీ ఏం చేశాడంటే సింహాన్ని ఎదిరించాడు, ఎలుగుబంటిని ఎదిరించాడు, తర్వాత గొలియాతుని ఎదిరించాడు. దావీదు గారు వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, గొలియాతు వెనకాల ఎవరున్నారు? సాతానుగాడు. అందుకే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 13. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే దుష్టుడు మనల్ని ఏదో ఒక రకంగా మనల్ని దేవునికి దూరం చేస్తాడు, అవునా? మనల్ని ఏదో రకంగా పాపంలో పడేస్తాడు, ఏదో రకంగా మనల్ని భయంకరమైన భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతాడు, దుష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతాడు. మనల్ని కూడా ఏమైనా సరే పరలోకానికి వెళ్లకుండా పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండానికి పంపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏం చేయాలి? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేస్తారండి ఎవరైనా? చేయరు. దుష్టు నుండి మమ్మల్ని తప్పించిన ఆయన అని ప్రార్థన చేస్తారా? చేయరు. మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు అది లేదు, ఇది లేదని లోక సంబంధమైనవన్నీ అడుగుతారు తప్ప దుష్టుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడు మమ్మల్ని దేవునికి దూరం చేస్తాడు, మమ్మల్ని శోధిస్తాడు, శోధనలో పడేస్తాడు అని సాతానుగాడి గురించి దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. కనుక ప్రార్థన చేయాలి మనం.
దుష్టుని నుండి మమ్మను తప్పించుము. కాబట్టి యాకోబు గారు ఏమని చెప్తున్నారు చూస్తారు ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. ఏం చేయాలి? దేవునికి లోబడాలి. అప్పుడు అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు ముందు దేవునికి లోబడకుండా అపవాదిగా ఎదిరించాలని ప్రయత్నం చేస్తే ఎదిరించగలవండి? నువ్వు దేవునికి లోబడితే దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. నువ్వు దేవునికి లోబడకుండా అపవాదిగా ఎదిరించాలంటే అది నీ వల్ల కాదు. వాడు పారిపోయే ప్రసక్తే లేదు. ఎప్పుడు నీతో ఉంటాడు, నీ వెంటే ఉంటాడు. కనుక ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడాలి, అప్పుడు అపవాదిగా ఎదిరించాలి, వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అపవాది గారిని యేసుక్రీస్తు వారు ఎదిరించారండి. ఈ లోక రాజ్యాల మహిమంతా ఒక్క నిమిషంలోనే చూపించాడంట ఆయనకి. చూపించి నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? సాతానా నా వెనకకు పొమ్ము. సాతాను గారిని ఎదిరించారు యేసుక్రీస్తు వారు. మనం కూడా సాతాను గారిని ఎదిరించే పరిస్థితిలో ఉండాలి అంటే ముందు మనం దేవునికి లోబడి బ్రతకాలి. దేవునికి లోబడకుండా అపవాది గారిని ఎదిరించాలంటే అది మన వల్ల అయ్యేది కాదు ప్రియమైన దేవుని వల్ల. అందుకే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఎలా ఎదిరించాలో చూస్తారు ఒకసారి. అపవాది గారిని ఎదిరించాలంటే ఎలా ఎదిరించాలో చూడగలిగితే ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏం చేయాలి? శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచము అంటే అర్థం ఏంటో తెలుసండి? సర్వ అంగాలను కప్పే కవచం, సర్వ అంగాలను కప్పే కవచం. ఎవరి దగ్గర దొరుకుతుంది ఇది? మార్కెట్లో దొరకదు ఇది, షాపింగ్ మాల్లో దొరకదు ఇది. ఏమండి ఎక్కడ దొరుకుతుంది? ఎవరు అమ్ముతారు ఇది? ఎవరిస్తారు ఇది? దేవుడే ఇవ్వగలది, ఇంకెవరు ఇవ్వలేరు అది ప్రపంచంలో. ఏమండి దేవుడిచ్చు అన్నాడు చూడండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను మీరు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగంటే మనం పోరాడుది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమండి వారిని ఎదిరించుటకంటే సాతాను గారిని వాడి అనుచరులను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. అందుకే కింద మంచి మాటలు చెప్పాడు చూడండి. ఎలాగంటే మీ నడుమునకు సత్యమని గట్టిని కట్టుకొని నీతి అని మైమరువును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును ఢాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ ధరించుకోవాలి మనం. ఇవన్నీ సర్వాంగ కవచం. ఏమండి ఇవన్నీ ధరించుకుంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నట్టు అనమాట. కాబట్టి ఇవన్నీ ధరించుకుంటేనే అపవాదిగాడి అగ్ని బాణాలన్నీ ఆర్పటానికి మనం శక్తిమంతులు అవుతాం. లేకపోతే మనం వాడి ముందు నిలబడలేము. వాడు ఏమి సామాన్యమైన వాడు కాదు, చేతకాని వాడు కాదు, శక్తిహీనుడు కాదు, వాడు పనికిరాని దద్దమ్మ అంతకంటే కాదు. ఎంతోమంది మహామహా భక్తిపరుల్ని, ఎంతోమంది విశ్వాస వీరుల్ని పడగొట్టిన వాడు నిన్ను నన్ను పడగొట్టడం పెద్ద గొప్పేమీ కాదు. కాబట్టి దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు వాడిని ఎదిరించగలుగుతాం, వాడిని పడగొట్టగలుగుతాం. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడో చూస్తారో ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ పాదముల కింద శీఘ్రముగా
చితక తొక్కించును. సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని మీ పాదముల కింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవుడు మనల్ని సాతానుని మన పాదాలతో తొక్కించాలని చూస్తున్నాడట. ఏమండి, పాదాలతో తొక్కించాలని ఆయన చూస్తుంటే ప్రపంచ క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసండి, సాతాను గారి చేత చితక తొక్కించేసుకుంటున్నారు వీళ్ళు. ఏమండి, దేవుడేమో మన చేత సాతాను గారిని తొక్కించాలని దేవుడు చూస్తున్నాడు. కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ వాడి మాయలో పడి, వాడి వలల్లో చిక్కుకుని, వాడి గురుల్లో చిక్కుకుపోయి, వాడి గ్యాలానికి చిక్కుకుపోయి ఏం చేస్తున్నారు, చితక తొక్కించేసుకుంటున్నారు వాడి చేత. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు సాతాను గారిని ఏం చేయగలుగుతాం, చితక తొక్కగలుగుతాం శీఘ్రంగా. లేకపోతే చితక తొక్కించుకొని నరకానికి జారిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనందరం కూడా ఎవరిని ఎదిరించాలి? ఏమండి, ఎవరిని? ప్రభుత్వాన్ని కాదు, అధికారులను కాదు, పక్కింటోళ్ళని కాదు, ఎదురింటోళ్ళని కాదు, అన్నదమ్ములు కాదు, అక్కచెల్లెల్ని కాదు, భర్తల్ని కాదు. ఎవరిని ఎదిరించాలి? అపవాదిగాన్ని ఎదిరించాలి. అపవాదిగాన్ని ఎదిరించాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అది ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుడు ఇవ్వాలి. అది దేవుడు ఇవ్వాలంటే మనం దేవుణ్ణి అడగాలి. అలా అడిగి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిగాన్ని ఎదిరించి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి, అపవాదిని ఎదిరించే వారంగా మేమందరం కూడా మీరిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని తండ్రి, అపవాదిగాన్ని ఎదిరించి మా పాదాల కింద వాడిని శీఘ్రంగా చితకదొక్కే స్థితిలో మేమందరం ఉండడానికి సహాయం చేయండి. తల ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి. మేమందరము కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా తండ్రి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ చిత్తమైతే మరలా మేమందరము ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని, దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.